తెలుగువారు తమిళ సినిమాలను ఎంతో బాగా ఆదరిస్తారు. కానీ ఆ స్థాయిలో తమిళవారు తెలుగు సినిమాలను మాత్రం ఆదరించరు అనేది ఒక చేదు నిజం. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా టాక్ చెన్నై నుండి బయటకు వచ్చింది. సహజంగానే ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకుంటారంటే టాక్ నెగిటివ్గా కానీ మిక్స్డ్గా కానీ రావచ్చేమో అని అనుకుంటారు. కానీ గేమ్ చేంజర్ చిత్రం విషయంలో సీన్ రివర్స్ అయింది. టాక్ మామూలుగా అయితే రాలేదు. ఫస్ట్ హాఫ్ రామ్ చరణ్ గారు రామ్ నందన్ క్యారెక్టర్లో అలరిస్తారట, సినిమా బాగా వచ్చిందట. ఇకపోతే సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చిందట. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు. మరి ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు ఎరగదీశారట. సో చెన్నై నుండే గేమ్ చేంజర్కు ఈ రేంజ్లో టాక్ వినిపిస్తే ఇక ఇతర ఏరియాల నుండి టాక్ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ హిట్ స్థాయిలో టాక్ వస్తుంది అనే విషయం మాత్రం పక్కా. అన్నట్టు గేమ్ చేంజర్కు ఇటీవల ఏ తెలుగు హీరో చిత్రానికి కూడా జరగని స్థాయిలో తమిళనాడులో ఎక్స్ట్రాడినరీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా సమాచారం. 20 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని కొంతమంది అంటుంటే కాదు 32 కోట్లని మరికొంతమంది ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. పూర్తి వివరాలు మేకర్స్ కన్ఫర్మ్ చేయవలసి ఉంది. కాగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ను దిల్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా, ఎస్ జే సూర్య మెయిన్ విలన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.